కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వర్గాన్ని ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కమలం పార్టీ నేతలు. లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణతో భేటీ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. దేశం, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. పరిపాలనా సంస్కరణలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై జేపీతో రామచంద్రరావు డిస్కస్ చేశారన్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. రహమత్ నగర్ డివిజన్లోని ఓంనగర్, బ్రహ్మశంకర్ నగర్లో ఇంటింటా ప్రచారం చేశారు. భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు కిషన్ రెడ్డి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. దేశంలోని యువతను ఏకం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారత్ను మోదీ ప్రధాని అయిన తర్వాత 4వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారు ఎంపీ రఘునందన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశం కోసం ఏం చేసినారు, ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి కావడానికి వారి సేవలు ఏంటి అనేటువంటి విషయాల్లో భావి తరాలకి విషయాల మీద పూర్తిగా అవగాహన ఉండాలనేటువంటి లక్ష్యంతో చాలా స్పష్టంగా అన్ని కాలేజెస్లో, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కాలేజెస్ అన్నింటి లోపల కూడా డిబేట్లు నిర్వహించడం, మన చిన్నప్పటిలాగా మళ్ళీ వ్యాస రచన పోటీలకు పోవడం, ఉపన్యాస పోటీలు నిర్వహించుకోవడం, దీని ద్వారా పిల్లల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశ సమైక్యతకి, సమగ్రతకి ఏం చేయాలనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మోసాలు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దోపిడీలతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. ఉప ఎన్నికల్లో నిజాయితీ, విలువలకు కట్టుబడి ఉన్న బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మారుమూల పల్లె కూడా ఈ రకమైనటువంటి అవస్థలు పడుతూ ఉన్నది. అడుగు తీసి అడిగేస్తే నాలాలు పొంగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, మంచి నీటికి ఇబ్బంది, ఎక్కడికక్కడ కరెంటు వైర్లు తీగలతో కాలనీ వాసులంతా కూడా పడుతున్నటువంటి అస్తవ్యస్త వ్యవస్థలు చూస్తే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ గారు నిజంగా ఏం ముఖం పెట్టుకొని జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నారో మాకైతే అర్థమైతలేదు. ఖమ్మం జిల్లా బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. జిల్లా పోలీసులను ఓ వర్గం ప్రశంసిస్తుంటే మరో వర్గం విమర్శిస్తోంది. ఖమ్మం జిల్లా పోలీసులు అధికారులపై మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని నేతలు డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వెంటనే జోక్యం చేసుకోవాలని డీజీపీని కోరారు. ఇక మరోవైపు ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఖమ్మం పోలీసుల పనితీరును ప్రశంసించారు. సీనియర్ నేతల మధ్య విభేదాలతో ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.